ఇప్పటి వరకు మన ట్రెండింగ్ భారత్ ఛానల్లో మహాభారత కాలం నుంచి అంటే ఇప్పటి లెక్కల ప్రకారం సామాన్య శకానికి పూర్వం 3000 సంవత్సరం నుంచి సామాన్య శకంలో 1వ శతాబ్దం వరకు అంటే 3000 సంవత్సరాల చరిత్రను ఎపిసోడ్స్గా చెప్పుకున్నాం. మహాభారత కాలం నుంచి చూస్తే ఈ 3000 ఏళ్లలో భరతఖండాన్ని ఒక ఛత్రం కింద అందరినీ ఏకం చేసి పాలించిన గొప్ప గొప్ప రాజవంశాల గురించి చెప్పుకున్నాం. మహాభారత కాలంలో కురువంశం, ఆ తరువాత వరుసగా బృహద్రథ వంశం, ప్రద్యోత వంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్య వంశం, శుంగవంశం, కాణ్వ వంశం, శాతవాహన వంశం, గుప్త వంశం, అగ్నివంశంలో విక్రమాదిత్యుడి పాలన వరకు మనం చెప్పుకున్నాం. ఇక్కడితో 1వ శతాబ్దం వరకు భరతఖండ అసలైన చరిత్రను తెలుసుకున్నాం. ఇప్పుడు 1వ శతాబ్దం తర్వాత జరిగిన భరతఖండ చరిత్రను తెలుసుకుందాం. 82 BCE నుంచి 19 CE వరకు సమ్రాట్ విక్రమాదిత్య భరతఖండం మొత్తాన్ని పాలించాడు. ఆ తర్వాత అంటే సామాన్య శకంలో 19వ సంవత్సరం నుంచి భరతఖండ చరిత్ర ఏమిటి, ఎలాంటి మార్పులు వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు భరతఖండంపై ఎలాంటి ప్రభావాలు చూపించాయి, ఈ చరిత్ర అంతటిని ఇక్కడి నుంచి ఎపిసోడ్స్గా తెలుసుకుందాం. సామాన్య శకంలో అంటే 19 CE నాటికి సమ్రాట్ విక్రమాదిత్య పాలనా శకం ముగిసింది. 19 CE తర్వాత విక్రమాదిత్య వారసులు భరతఖండాన్ని పాలించారు. కానీ విక్రమాదిత్యుడు పాలనలో ఉన్న సమయంలోనే తమ వంశమైన అగ్నివంశంలో ఉన్న 4 ఉపవంశాలను ఒకే తాటి మీద నడిపించాడు. అగ్నివంశంలో మొత్తం 4 ఉపవంశాలున్నాయి. వాటిలో విక్రమాదిత్య వంశం భ్రమర వంశం, మిగిలిన 3 వంశాలు చయహాని, శుక్ల లేదా చాళుక్య, పరిహార లేదా ప్రతిహార. విక్రమాదిత్య పాలనా కాలంలో ఈ చయహాని వంశస్థులు ప్రస్తుత అజ్మీర్ నుంచి ఢిల్లీ వరకు తమ పాలనను చూశారు. విక్రమాదిత్యుడికి సామంతులుగా, ఆప్తమిత్రులుగా, బంధువులుగా ఉన్నారు. శకులపై యుద్ధంలో విక్రమాదిత్యకు తిరుగులేని సైన్య సహకారం అందించి విజయానికి సహకరించింది ఈ చైహానీలే. చరిత్రలో ఈ చైహానీలనే చౌహాన్లు అంటున్నాం. గొప్ప వీరులుగా, మాతృభూమి రక్షకులుగా ప్రఖ్యాతి చెందిన రాజపుత్రులు వీరే. ఇక అగ్నివంశంలోనే విక్రమాదిత్య బంధువులైన చాళుక్యులు ఇప్పటి ద్వారకా నగరాన్ని అభివృద్ధి చేసి ప్రస్తుత గుజరాత్, మహారాష్ట్రలైన సౌరాష్ట్రను పటిష్టంగా పాలించారు. వీరి బలం నౌకాశక్తి. ఇక అగ్నివంశంలోనే మరో శక్తివంతమైన వంశం ప్రతిహారులు. వీరు ఇప్పటి బెంగాల్ నుంచి కళింగ వరకు పాలించారు. ఇది విక్రమాదిత్య పాలనా కాలం ముగిసే నాటికి భరతఖండంలో శక్తివంతమైన పాలనా వ్యవస్థ. మన చరిత్ర పుస్తకాల్లో చెప్పినట్టు మన రాజుల్లో ఐక్యత లేదు అనేది శుద్ధ తప్పు. అదొక పెద్ద అబద్ధం. మనలో ఐక్యత లేదని ఒక కట్టుకథను సృష్టించి మనల్ని మానసికంగా బలహీనులను చేయడమే బ్రిటిష్ సూడో సెక్యులర్ హిస్టోరియన్ల లక్ష్యం. ఇక విక్రమాదిత్య తర్వాత అంతటి శక్తివంతమైన చక్రవర్తి వచ్చేందుకు సమయం పట్టింది. సమ్రాట్ విక్రమాదిత్య కుమారుడు దేవభక్త. ఇతను విక్రమాదిత్య అంత శక్తివంతుడు కాదు. ఈ దేవభక్త అనే చక్రవర్తి 19 CE నుంచి 29 CE వరకు 10 ఏళ్లు మాత్రమే పాలించాడు. సమ్రాట్ విక్రమాదిత్య తర్వాత అప్పటి వరకు విక్రమాదిత్యకు భయపడి కలుగుల్లో దాక్కున్న శకులు ఏకమై భరతఖండంపై దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ శకుల దాడుల్లోనే విక్రమాదిత్య కుమారుడు మరణించాడు. ఈ దేవభక్త కుమారుడు విక్రమసేన. ఇతను 29 CE నుంచి 78 CE వరకు ఒక 50 ఏళ్లు పాలించిన అతని పాలనాకాలం అంతా శకులతో యుద్ధాలతోనే సరిపోయింది. ఈ విక్రమసేన కుమారుడే శాలివాహనుడు, అంటే విక్రమాదిత్యకు ముని మనవడు. ఈ శాలివాహనుడిని మన చరిత్రలో శాతవాహన చక్రవర్తిగా చాలా చోట్ల రాసేశారు. అది పెద్ద బ్లండర్. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇతను సమ్రాట్ విక్రమాదిత్యకు ముని మనవడు. విక్రమాదిత్య తర్వాత అంతటి శక్తివంతుడు. శాలివాహనుడు వస్తూనే తన ముత్తాతలాగే 20 ఏళ్ల వయసుకే శకవంశాన్ని సమూలంగా నాశనం చేశాడు. ఇక అక్కడితో శక వంశమే తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఘన విజయాన్ని శాలివాహనుడు సాధించిన సంవత్సరం 78 CE. ఆ సంవత్సరాన్ని శకులపై విజయానికి సంకేతంగా ఒక ఉత్సవంగా జరుపుకున్నారే తప్ప శాలివాహనుడు ఆ కాలాన్ని వ్యవహారిక శకంగా మార్చనే లేదు. తన ముత్తాత అయిన సమ్రాట్ విక్రమాదిత్యుడు శకాన్ని మనవడైన శాలివాహనుడు ఎందుకు మారుస్తాడు? ఆ పని ఆయన చెయ్యనే లేదు. శాలివాహన కాలంలో కూడా విక్రమ శకమే వ్యవహారికం. కానీ హిస్టోరియన్లు విక్రమాదిత్య పేరునే తుడిచేయాలనుకున్నారు. అందుకే
విక్రమ శకాన్ని పూర్తిగా మాయం చేసి శాలివాహన శకాన్ని తీసుకొచ్చి శాలివాహనుణ్ణి శాతవాహన వంశీకుడు అని చెప్పారు. అతను శకులను నిర్మూలించిన కాలాన్ని ఒక ఉత్సవ జ్ఞాపకంగా పెట్టుకుంటే ఆ కాలాన్ని తీసుకొచ్చి శాలివాహన శకమని మన వ్యవహారిక సంవత్సరంగా మార్చారు. మరికొంతమంది గౌతమీపుత్ర శాతకర్ణే శాలివాహనుడు అని కూడా చెప్తుంటారు. మొత్తానికి విక్రమాదిత్య మునిమనోడైన శాలివాహనుడి అసలు చరిత్రను పూర్తిగా భ్రష్టు పట్టించారు. దీనికి పెద్ద కారణమే ఉంది. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని కొన్ని తరాల పాటు మన పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో కనిపిస్తూ ఉండేది. క్రైస్తవుల దేవుడైన క్రీస్తుని ప్రతి ఒక్కరూ తలుచుకోవాలన్న ఉద్దేశంతోనే బ్రిటిష్ వారు క్రీస్తు శకాన్ని పాఠ్య పుస్తకాల్లో బలవంతంగా రుద్దారు. స్వతంత్రం వచ్చాక కూడా అప్పటి బ్రిటిష్ విధేయ నాయకులు ఆ క్రీస్తు శకాన్నే పుస్తకాల్లో కొనసాగించారు. ఒకవైపు మనది సెక్యులర్ దేశం అని చెప్తూ ఒక మతానికి చెందిన దేవుడి పేరుని పాఠ్య పుస్తకాల్లో చేర్చి పిల్లలకు నేర్పడం ఎంతవరకు సమంజసం? అది సెక్యులర్ ఉద్దేశానికి విరుద్ధం. ఆ విషయంపై ఆ కాలంలోనే ఎన్నో వివాదాలు జరిగాయి. ప్రస్తుత కాలంలో భరతఖండ ఖ్యాతిని చెప్పే జాతీయ గేయం వందే మాతరం పాడమంటేనే కొన్ని వర్గాలు అంగీకరించటం లేదు. మరి క్రీస్తు నామాన్ని ఏ రూపంగానైనా ఎందుకు అందరూ బలవంతంగా తలుచుకోవాలి? ఈ విషయంపై 1960లో చాలా వివాదాలు జరిగాయి. అప్పటికి ముహూర్తాలకు చాలా రాష్ట్రాల్లో విక్రమ శకమే విస్తృతంగా వినియోగంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వివాదాలు ఎక్కడ ముదురుతాయో అని భయపడి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. విక్రమ శకం 57 BCE కదా, అంటే క్రీస్తు శకానికి 57 ఏళ్లు ముందరి కాలం. భారత కాలమానం క్రీస్తు శకం కంటే ప్రాచీనం కావడం అప్పటి హిస్టోరియన్లకు నాయకులకు ఇష్టం లేదు. మరేం చేయాలి? అప్పుడు వారికి గుర్తొచ్చింది శాలివాహనుడు. శకులను పూర్తిగా నిర్మూలించిన 78 CE కాలాన్ని విజయోత్సవ కాలంగా శాలివాహనుడు ప్రకటించుకున్నాడు. అది ఒక చారిత్రక కాలం జ్ఞాపకం అంతే తప్ప అది ఒక శక కాలంగా శాలివాహనుడు ప్రకటించినట్టు ఎలాంటి ఆధారం లేదు. ఒకవేళ ప్రకటిస్తే ప్రాచీన గ్రంథాల్లో ఈ శాలివాహన శక కాలాలు ఖచ్చితంగా కనిపించేవి, కానీ ఎక్కడా లేవు. ప్రాచీన గ్రంథాల్లో విక్రమశక కాలాలే స్పష్టంగా ఉన్నాయి. మన చరిత్రకారులకు క్రీస్తు శకం కన్నా మనది ప్రాచీన చరిత్ర అని చెప్పడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే విక్రమ శకాన్ని మాయం చేసేశారు. ఆ తర్వాత కాల చరిత్రలను మార్చేసి వారు సృష్టించిన ఒక కథను చరిత్రగా రాశారు. అదేంటంటే బ్రిటిషు వారి క్రీస్తు శకానికి 78 ఏళ్ల తర్వాత వచ్చిన శాలివాహన శకాన్ని భారతీయ సంప్రదాయ శకంగా 1957లో అంటే స్వతంత్రం వచ్చిన 10 ఏళ్లకు అప్పటి ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అసలు ఇదొక క్యాలెండర్ని ప్రభుత్వం ప్రకటించింది అన్న విషయమే చాలా మందికి తెలియదు. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ క్యాలెండర్ ఉంటుంది. కేవలం మన పండుగలను చూసేందుకు మాత్రమే ఈ క్యాలెండర్ అక్కడ వేలాడుతూ ఉంటుంది. అసలు ఆ క్యాలెండర్ గురించి ప్రభుత్వం ప్రచారం కూడా పెద్దగా చేసింది లేదు. ఇందులో చెప్పేటువంటి విశేషాలన్నీ విక్రమశక క్యాలెండర్ నుంచి మక్కి కాపీ కొట్టినవే. ఈ శాలివాహన శకాన్ని చరిత్ర పుస్తకాల్లో ఇరికించేందుకు నాటి చరిత్రకారులు మన హిస్టరీని భ్రష్టు పట్టించాయి. సమ్రాట్ విక్రమాదిత్యుడు మునిమనోడే శాలివాహనుడు అని చెప్పేందుకు ఎన్నో గ్రంథాల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నా వాటిని ఎక్కడా బయటపడనీయలేదు. వాటిని కనీసం ఆధారాలుగా కూడా తీసుకోలేదు. అగ్ని వంశానికి చెందిన శాలివాహనుణ్ణి శాతవాహన వంశీకుడిగా చెప్పారు. ఈ తప్పుల చరిత్రను నిరూపించేందుకు శాతవాహనుల చరిత్రను భ్రష్టు పట్టించారు. 800 BCE నుంచి 327 BCE వరకు అంటే 500 ఏళ్లు శాతవాహనులు పాలించినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి. కోట వెంకటాచలం గారు తన జీవిత పర్యంతం పరిశోధన చేసి భారత చరిత్ర కాలమానాలను కలియుగ రాజవంశాల పేరిట గ్రంథాలుగా ప్రచురించారు. అసలు ఆ పుస్తకాలే కనబడకుండా చేశారు. అలా 800 BCE నుంచి 327 BCE వరకు పాలించిన శాతవాహనుల కాలాన్ని 1 CE కాలానికి మార్చేశారు. అంటే 500 ఏళ్ల చరిత్రను మాయం చేశారు. అంతకు ముందు పాలించిన రాజులను మౌర్యులతో సహా అన్ని రాజవంశాలను వారి అసలు కాలాల కన్నా ముందుకు జరిపేసి ఆ చరిత్రలను భ్రష్టు పట్టించారు. శాలివాహన శకాన్ని పుస్తకాల్లో చేర్చేందుకు ఇన్ని కథలను ఆనాటి చరిత్రకారులు అల్లారు. ఆ కథలనే ఇప్పటికీ మనం పాఠ్య పుస్తకాల్లో చదువుతున్నాం. అలా విక్రమాదిత్య అనే చక్రవర్తే లేడని చెప్పేందుకు అప్పటి హిస్టోరియన్లు ఎన్నో స్టోరీలను కల్పించారు. ప్రస్తుతం ఏదైనా భరతఖండానికి అనుకూలంగా మాట్లాడితే కొందరు ప్రాపగాండా అనే పదాన్ని వాడుతున్నారు కదా.
అసలు మన చరిత్ర పుస్తకాల నిండా ఇలాంటి ప్రాపగాండాలే ఉంటాయి. మరి వాటి గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇక విక్రమాదిత్య మునిమనవడైన శాలివాహనుడు తన ముత్తాతలాగే మహావీరుడు. భరతఖండాన్ని మళ్లీ ఏకఛత్రం కింద వైభవంగా పాలించాడు. శాలివాహనుడు 78 CE నుంచి 138 CE వరకు 60 ఏళ్లు సుదీర్ఘంగా పాలించాడు. శాలివాహనుడు పాలించిన 138 CE వరకు భరతఖండ చరిత్ర ఒక పద్ధతి ప్రకారం నడిచింది. కురువంశీకులు బృహద్రథ, ప్రద్యోత, శిశునాగ, నంద, మౌర్య, శుంగ, కాణ్వ, శాతవాహన, గుప్త, విక్రమాదిత్య, శాలివాహనుల అగ్నివంశం వరకు భరతఖండ పాలన ఒక క్లియర్ చరిత్ర క్రమాన్ని చెప్తోంది. ఆ తర్వాత నుంచి చరిత్రలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒక రకంగా అగ్నివంశీకుల చరిత్ర తర్వాత నుంచి భరతఖండం నెమ్మదిగా గడ్డు కాలంలోకి వెళ్లిపోయిందని చెప్పాలి. 600 CE ఆ పరిసర ప్రాంతంలో పుట్టిన ఇస్లాం మతం ఆ తర్వాత ఇస్లామిక్ దురాక్రమణలు మన దేశ సౌభాగ్యాన్ని దౌర్భాగ్యంగా మార్చేశాయి. మరి శాలివాహనుడి తర్వాత మన భరతఖండ చరిత్ర ఏమిటి? అగ్నివంశానికి చెందిన 4 వంశాలు భరతఖండం కోసం ఎన్ని ప్రాణత్యాగాలు చేశాయి? ఆ చరిత్ర ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై హింద్.